ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు తుఫాన్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఎంతో పవిత్రంగా భావించే ఏడుకొండల స్వామివారి ప్రసాదం అపవిత్రం అయిందంటూ కూడా కొందరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు చేరుకుని పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ కామెంట్స్ చేయనంటూనే నిబంధనలు ఉల్లంఘించి కామెంట్స్ చేయడంపై ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఉల్లంఘించారని, అలాగే అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై కేసు నమోదైంది. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు తిరుపతికి తరలించారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆయన వాహనంలోనే పంపించారు. ఇక తాను ఏ తప్పు చేయలేదని కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. కుట్రపూరితంగానే కూటమి నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ మనస్కులు ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని రేతులో నేను తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో, నిపుణులతో గానీ విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్లో తెలిపారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. నెయ్యి తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లడ్డు ప్రసాదం వివాద నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో స్వామివారి ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే 4 కంపెనీలకు చెందిన నమూనాలు సేకరించింది. ఈ మేరకు వాటి నాణ్యతపై టెస్టులు నిర్వహించింది. వాటిలో 3 కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించినట్లు గుర్తించింది. అయితే తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ మాత్రం నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. సరైన ప్రమాణాలు పాటించకుండా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న ఆ కంపెనీకి ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మేము సిద్ధం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే. అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తం అంతా కూడా ఆడ నెయ్యికి బదులుగా పంది కొవ్వు, చేపల నూనె కలిపినారు, జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబు గారు. ఇదే మీ నిజాయితీ? మీరు నిజంగా మీ ఆరోపణలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి. తిరుమల లడ్డు తయారీకి నాణ్యత లేని పదార్థాలను ఉపయోగించారని కూడా బాంబు పేల్చారు సీఎం చంద్రబాబు. దీంతో ఇది కాస్త ఏపీలో సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా పెను దుమారమే రేపుతోంది. ఐజీ స్థాయి అధికారితో సిట్ను ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కార్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే కేసులు నమోదవుతుండడంతో ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్ కూడా తన తప్పులు కప్పుకుంటున్నారని చెప్పేసి ఇప్పటికే టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా నిన్న చూసినట్లయితే మాజీ టీటీడీ చైర్మన్
కరుణాకర్ రెడ్డి ప్రధానంగా తిరుమలకైతే వెళ్లేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా తిరుమలలో ప్రమాణం చేసేందుకు నేను సిద్ధమని ఆయన ప్రకటించడంపై పోలీసులు అక్కడ అడ్డుకున్నప్పటికీ నేను ప్రమాణం చేయనని చెప్పి మళ్ళీ అక్కడ ప్రమాణం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే అతనిపై ఏదైతే మాజీ చైర్మన్ కాబట్టి ఆయనపై మాత్రం 5 సెక్షన్ల మీద కేసు నమోదు చేసినట్టు ఇప్పుడే అధికారులు గుర్తించి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేయాల్సింది పోయి ఏదైతే కల్తీ నెయ్యిని కొనుగోలు చేయడం, భక్తులకే అటువంటి లడ్డు తయారు చేసి ఇవ్వడంపై ఇప్పటికే సర్వత్రా చర్చాంశం అవడంతో పూర్తిగా ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి ఇటు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు టీడీపీ కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే ఈ తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో ఎవరు ఉపేక్షించేది లేదని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తారు. మరోవైపు సిట్ బృందాన్ని, ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే టీడీపీ చంద్రబాబు అయితే ప్రకటించినట్ల పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒకటే చెప్తున్నాడో భూమన కరుణాకర్ రెడ్డి, నేను తప్పు చేసింటే నా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుందని చెప్పేసి ఆయన ప్రమాణం చేయడానికి రావడం ప్రధానంగా దుమారం రేపుతుంది. కానీ ఆయన అందులో అంటే ఒకటి పొందుపరచడం లేదు. ముఖ్యంగా ఆయన మొదటి నుంచి పలుకుతున్న దాంట్లో మేము కల్తీ నెయ్యి వాడాము అనే మాట మాత్రం మాట్లాడడం లేదు. ప్రధానంగా ఆయన కేవలం మేము తప్పు చేసింటే అనేది తప్ప వేరే మాట మాట్లాడడం లేదని చెప్పేసి ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే కల్తీ నెయ్యి ఇటువంటి జరిగినా కానీ వాళ్ళకి సంబంధం లేదు, కానీ వాళ్ళు తప్పు చేసింటే అనే దాన్ని మాత్రమే ఆయన ఎత్తి చూపుతున్నాడని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ వైసీపీ నాయకులకు సంబంధించి ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలనే దానిపై మునుముందు టీటీడీ దానిపై సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి మాత్రం ప్రధానంగా తిరుపతిలో పలు కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడడం, మరోవైపు టీటీడీ గురించి మాట్లాడడంపై ఇప్పటికే ఆయనపై కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీ ఆరోపణలు నిజమైతే మేము నాశనం అయిపోతామని ఆయన మాట్లాడడం, నీటితో నిప్పుతో ఏం తప్పు చేయలేరు అని చెప్పేసి ఆయన ప్రమాణం చేయడం, ప్రధానంగా అలిపిరి వద్ద కూడా భారీ స్థాయిలో ఆయన చేరుకోవడం, అట్లా ప్రతిదీ అంటే ఆయన కేవలం రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అతనిపై కేసులు నమోదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.